లేడీస్ కూడా రమ్మని ప్రొఫెషన్ వచ్చేసి అడ్వకేట్ అండి. మేము ఇది 7th ఇయర్ అండి అమ్మవారి సెలబ్రేషన్స్. మా అసోసియేషన్ పేరు వచ్చేసి జై భవానీ యూత్ అసోసియేషన్. మేము గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. ఈ 6th ఇయర్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ నుంచి మేము అమ్మవారిని విశేషంగా తయారు చేయించామన్నమాట. లలితా త్రిపుర సుందరిని, ఈ లలితా త్రిపుర సుందరి దేవిని దగ్గరుండి తయారు చేయించుకొని ఇక్కడ పెట్టినందుకు చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి అంతా మంచి జరిగిందని ఈసారి చాలామంది భక్తులు అంటే ముఖ్యంగా లేడీస్ వచ్చి ఇక్కడ అమ్మవారికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరినందుకు బియ్యం పోయడం జరుగుతుంది. అలాగే మేము లాస్ట్ ఇయర్ నుంచి కొంచెము ప్రత్యేకంగా అమ్మవారికి కల్చరల్ యాక్టివిటీస్ అంటే పల్లకి ఊరేగింపు లాంటివి అండ్ అన్నదాన ప్రోగ్రాం చాలా పెద్ద చేయడము అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఈసారి కూడా మేము లాస్ట్ 3rd డేకి అన్నపూర్ణాదేవి రోజు మేము అన్నదానం చేయడం జరిగింది. ఘనంగా 2000 మంది భక్తులు మొత్తం హాజరైన అనమాట అన్నదానంకి. అండ్ మేము ఈ 8th రోజు మేము పల్లకి ఊరేగింపు చేస్తున్నాం. రేపు కూడా చాలా పెద్ద ప్రోగ్రాం అండి. చాలామంది భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము. అండ్ 15th మా నిమజ్జనం ప్రోగ్రాం ఉందన్నమాట. అండ్ యాక్టివిటీస్ రెగ్యులర్గా ఏముంటాయి అవే ఉంటాయి. చూసాము ఇక డీజే ప్రోగ్రామ్స్ అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు పర్మిషన్స్ ఇవ్వలేదు, దాన్ని బట్టి మేము ప్లానింగ్ చేస్తున్నాము. పార్సిగుట్ట భవానీ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రేపు మహాపల్లకి సేవ, అమ్మవారి అభిషేకం ఘనంగా జరుగుతుంది. చాలామంది భక్తులకు అనుకున్నవి జరిగినాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ బియ్యం పోయడము, ఒడి బియ్యం పోయడము అలాంటి కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమార్చన కూడా ఘనంగా జరుగుతూ ఉంటుంది. నిమజ్జనం కూడా చాలా ఘనంగా సంస్కృతి కార్యక్రమాలతో కోలాటాలతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. మాకు బస్తీలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దున సాయంత్రం పూజకు వస్తాము. అందరూ ఆ ప్రసాదాలు, ఒడిబియ్యాలు, బట్టలు, అభిషేకాలు మేము చాలా ఆనందంగా చేసుకుంటున్నాం. రోజు బతుకమ్మ ఆడతాం. బతుకమ్మ పండుగ రోజు కూడా ఇక్కడ మైకు అది పెట్టి మేము చాలా రాత్రి 1 గంట వరకు ఆడతాం.